దేవునికి స్తోత్రం. మీకందరికీ నా వందనాలు. యెషయా ఎవరు? యెషయా ఎవరు? యెషయా మొద్దు ఎలా చిగురిస్తుంది? చిగురు అనగా ఏమి? రండి వీడియోలోకి వెళ్దాం. నాకు సబ్స్క్రైబర్లు లేరు, లైక్లు లేవు, కామెంట్లు లేవు అని చాలామంది అనుకుంటారు. కానీ మనం మొదలుపెట్టిన ఈ పనిని ఆపకూడదు. ఎందుకంటే ఒక్క ఆత్మనైనా రక్షించాలని దేవుడు మనకు ఒక పనిని అప్పచెప్పాడు కదా. వట్టి కుండను నేను, మట్టి ఘటాన్ని నేను. ఈ కుండకు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అని మూలను పెడితే ఎలా? చేయవలసిన పని చేయాలి కదా. తీసివేసిన రాయి ఏమైంది? దేవుని గురించి చెప్పదలుచుకున్న ఒక్క మాటైనా పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి చెప్పడమే ఉత్తమం. రండి వీడియోలోకి వెళ్దాం. యెషయా మొద్దు చిగురు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నది యెషయా మొద్దు చిగురు. యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సందర్భంగా నేను వరుస క్రమంలో తెలియజేస్తున్న ప్రవచనాలలో కన్యక, కుమారుడు, శిశువు, ఇమ్మానుయేలు అను పేరు ఎందుకు పెట్టలేదు మీరు చూశారు. ఐదవదిగా యెషయా మొద్దు చిగురు గురించిన వీడియో. ఇది మన పెరట్లో ఏదైనా చెట్టు బాగా ఎదిగినప్పుడు కొన్ని కొమ్మలు కొట్టివేస్తాం, మరలా క్రొత్త చిగురులు వస్తాయి. కొన్ని మొదల్లో కొట్టివేసిన ఆ మొద్దు కూడా చిగురుస్తుంది. యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఈ వీడియో యెషయా మొద్దు చిగురు అని చెప్పాను కదా. ఇక్కడ యెషయా మరియు యెషయా అను రెండు పేర్లు చూస్తున్నాం. యెషయా అనగా యెహోవా నా రక్షణ అని అర్థము. ఇతను గొప్ప వంశంలో జన్మించిన వాడు. ఇశ్రాయేలీలకు ప్రవక్తగా క్రీస్తుపూర్వం 740 కాలంలో జీవించాడు. దేవుని దర్శనం ద్వారా పిలుపునందుకొని గొప్ప ప్రవక్తగా పనిచేశాడు. యెషయా ఈయన దావీదు తండ్రి, బోయజు మనుమడు. రూతు 4:21. బోయజు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయా దావీదును కనెను. మత్తయి 1:5. ఇతను బెత్లెహేములో ఆ రోజుల్లో ఒక విఐపిలా అన్నమాట. బెత్లెహేమీయుడు అని పిలిచేవారు. మెస్సియాను గురించి ప్రవచించినప్పుడు ఈయనను అందరూ ఘనపరిచారు. ఈయన కాలం క్రీస్తుపూర్వం 1063 అయితే ఆ కాలంలో జీవించిన యెషయాను గురించి ప్రవచిస్తున్నాడు. దావీదు తండ్రిని ఒక చెట్టుగా పోల్చి చెప్పుచున్నాడు. వంశవృక్షం. యెషయా 11:1లోని చిగురు గూర్చిన ప్రవక్తలు అనేక రకాలుగా వర్ణించారు. నంబర్ 1 నీతి చిగురు. ఇర్మియా 23:5. యెహోవా ఈలాగు సెలవిచ్చుతున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. నంబర్ 2 యెషయా 11:1కి ముందే మరి ఒక ప్రవచనం యెషయా 4:2. ఆ దినమున యెహోవా చిగురు మహిమ భూషణమగును. ఇక్కడ చిగురు అన్న పదానికి అర్థం ఏమిటి? కుమారుడని అర్థము. దీని తర్వాత సుమారు 200 సంవత్సరాల తర్వాత జకర్యా ప్రవచిస్తున్నాడు. నంబర్ 3 చిగురు అను నా సేవకుడు
జకర్యా 3:8 చిగురు అను నా సేవకునికి నేను రప్పించబోచున్నాను. చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నాను. జకర్యా 6:12-13 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురించును. దేవుడు తన దూతను పంపి తన చిత్తాన్ని వెల్లడి చేశాడు. ఎందుకు? పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్చడానికి. మత్తయి 1:23 ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెనని మత్తయి తన సువార్తలో పాత నిబంధన ప్రవచనముల నెరవేర్పును గురించి వ్రాశాడు. లూకా 1:32-33 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు మన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను ఏలును. మొద్దు అనే పేరు యెషయాకి ఎలా వచ్చింది? బెత్లెహేమీయుడైన ఇతని మీదికి, అంటే యూదా దేశం మీదికి సిరియా ఇశ్రాయేలు కలిసి దండెత్తి వచ్చి యూదాను పతనం చేశారు. క్రీస్తుపూర్వము 586 కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసి యూదా సింహాసనం దావీదు వంశానికి చెందకుండా చేశాడు. ఇశ్రాయేలు రాజ్యము ఉమ్మడిగా ఉన్నప్పుడు స్వర్ణయుగం అన్నారు. ఆ తర్వాత అష్షూరీయులు యూదా దేశంను జయింపలేకపోయారు. ఆ కాలంలో హిజ్కియా పాలిస్తున్నప్పుడు ఇతను యూదా రాజ్యాన్ని 29 సంవత్సరాలు పరిపాలించాడు. 2వ రాజుల గ్రంథము 18-20 అధ్యాయాల్లోను, 2వ దినవృత్తాంతములు 29-32 అధ్యాయాల్లోను, యెషయా గ్రంథము 36-39 అధ్యాయాల్లోనూ ఈ చరిత్ర ఉన్నది. హిజ్కియా చేసిన గొప్ప పనులలో ఉన్నత స్థలములను పడగొట్టి దేవాలయమును శుద్ధీకరించడం కూడా ఒకటి. యెషయా 36:1 హిజ్కియా పాలనలో 14వ ఏట అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోకి ప్రాకారం గల పట్టణం మీదకి వచ్చి వాటిని ముట్టడించాడు. యెషయా 10:33 చూడుడి. ప్రభువును సైన్యముల అధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడ్డాయి, ఉన్నతమైనవి పడిపోయాయి. అలా సన్హెరీబు, నెబుకద్నెజరు మొదలగు రాజుల పాలనలో యూదా రాజ్యం నరకబడి మొద్దుగా మిగిలిపోయింది. దానిలో 10వ భాగం విడిచిన అది నాశనమైంది. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ ప్రవచనములో యెషయా మొద్దు నుండి చిగురు ఎలా పుట్టిందో మనము అర్థం చేసుకోవాలి. దావీదును ఎన్నుకొనుట ద్వారా యెషయా మొద్దు నుండి చిగురు రావడం మొదలైంది. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము అవుతుంది. యెషయా 4:2 రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. ఇర్మియా 23:5 ఆ దినాలలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించెదను. ఆ చిగురు ఆకులు, కొమ్మలు, ఫలాలతో నిండుతుంది. ప్రవచన నెరవేర్పు అపొస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22-23 చూడండి. ఈ మాటలు ప్రవచన నెరవేర్పుని చూపిస్తున్నాయి. ముగింపు: నరకబడిన మొద్దు చిగురుస్తుంది, బహుగా ఫలిస్తుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది, 30 అంతలు, 60 అంతలు, 1000 అంతలుగా ఫలిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు దావీదు వేరు చిగురుగా, అంటే అతని తండ్రి అయిన యెషయా మొద్దు చిగురుగా 760 సంవత్సరాల తర్వాత జన్మించాడు. నీవు గనక క్రీస్తు ప్రభుని అంగీకరించగలిగితే ఆయన నిన్ను, నీ జీవితమును మార్చి పరలోక రాజ్యమునకు వారసునిగా చేస్తాడు. ఇప్పుడే ప్రభువును విశ్వసించి రక్షణ భాగ్యము సంపాదించుకో. అందరికీ క్రిస్మస్ వందనాలు. హల్లెలూయా.